ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగచేస్తూ ఉన్నది. కనుకనే ప్రతి ఉదయము ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితులను బట్టి చింతించక భయపడక దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కును ధ్యానించటం వలన ప్రతి సమస్య నుంచి మనకు విడుదల, పరిష్కారము లభిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 8వ అధ్యాయము 39వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఆనాడు మరి 2000 దయ్యములు పట్టిన మరి ఒక యవనస్తుడు ఆ యొక్క పట్టణములో, ఆ యొక్క గ్రామములో ప్రజలందరూ కూడా ఎంతో భయముతో, వణుకుతో ఆ అనుభవాన్ని బట్టి వారు మరి ఉన్న ఆ యొక్క అనుభవములో గెరాసెనుల ప్రాంతమునకు ప్రభు వెళ్ళి ఆ యవనస్తుడైన ఒక్కని యొక్క రక్షణ కొరకు, విడుదల కొరకు ప్రభు మరి ఆ యొక్క గ్రామానికి వెళ్ళిన అనుభవం ఈ యొక్క 8వ అధ్యాయం పై వచనాల్లో మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రభు అంటూ ఉన్నాడు, ఆ 2000 దయ్యముల నుంచి వాడికి విడుదల ఇచ్చి స్వస్థతనిచ్చి మరి చక్కగా వాడు జీవించలాగున అందరి వలనే జీవించే అనుభవంలో ఆ యవనస్తుడైన మరి ఆ యొక్క కుమారుడి యొక్క జీవితాన్ని బాగు చేసిన ప్రభువుగా మరి యొక్క అనుభవం అంతా మనకి కనపడుతూ ఉంటుంది. వాడెప్పుడైతే మామూలు మనిషిగా మారినాడో, ప్రభువా నేను నీతో కూడా వస్తాను, నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నీవు నాతో కూడా రావద్దు, నీవు ఇక్కడే ఉండి దేవుని సాక్షిగా నీ కుటుంబముతో, నీ గ్రామములో ప్రభు నీ విషయంలో చేసిన కార్యాన్ని ప్రచురం చేయి. ప్రభు నా జీవితంలో 2000 దయ్యాలు పట్టి మరి ఏమాత్రము కూడా మనుషుల మధ్య జీవించే ఆ యొక్క అనుభవం లేక సమాధులలో మరి ఉన్న నా యొక్క జీవితము, అవును భయాందోళనతో ఉన్న నా జీవితము, సాతాను నా జీవితాన్ని నాశనమునకు తీసుకువెళ్ళిపోతున్న అనుభవం నుంచి నా ప్రభు నన్ను విడిపించాడు, నా ప్రభు నన్ను బాగు చేశాడు, నా ప్రభు నాకు మరలా నూతన జీవితాన్ని అనుగ్రహించాడు అని నీ యొక్క సాక్ష్యము ద్వారా ప్రభువుని గనపరచు అని ప్రభు తెలియజేస్తున్నట్లు మరి కదా యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటా కూడా ప్రకటన చేసిన అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభు మన విషయంలో కోరుకుంటున్న అనుభవం అదే. మన ప్రభు మనకెట్టి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడో మనము ప్రచురము చేసే వారముగా ఉంటూ ఉన్నామా? అనేకులకు నా ప్రభు, నా రక్షకుడు, నా తండ్రి, నా విమోచకుడు నాకిచ్చిన రక్షణ. ఒకప్పుడు నేను పాపములో మరి ఎన్నో రోగాల చేత, ఎన్నో సమస్యల చేత నా జీవితము నెమ్మది లేకుండా ఉన్న ఆ యొక్క అనుభవములో ప్రభు నన్ను విడిపించాడు. ఆయన వాక్కు నన్ను ధైర్యపరిచింది, ఆయన వాక్కు నన్ను స్వస్థపరిచింది, విడిపించింది అని దేవుని గురించి సాక్ష్యము ఇచ్చిన అనుభవము నీకున్నదా ప్రియ దేవుని బిడ్డ? ఇక్కడ ఇంకొక అనుభవం కనిపిస్తూ ఉంటుంది. 47వ వచనములో రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో ప్రభు అంటా ఉన్నాడు, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థత పడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. హల్లెలూయా. ప్రజలందరి ఎదుట తెలియచెప్పిన అనుభవం. ఈ రోజున క్రీస్తును అంగీకరించిన అనేకులు కూడా ప్రజలందరి ఎదుట ప్రభువుని గనపరచడానికి సిగ్గుపడుతూ ఉంటారు కదండి. మరి ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రజలందరి ఎదుట నీ ప్రభు నీ జీవితంలో చేసిన కార్యమును ప్రచురం చేయడం అనేది ప్రభువుకి ఇష్టమైన అనుభవం. ప్రభు
మహిమార్థమై ఆయన సాక్షులుగా నిలబడి ఆయన మన జీవితంలో చేసిన మేలులను, అవును, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ మరుగుగా చాటుగా వచ్చి ప్రభు వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు స్వస్థత లభిస్తుంది అని తన మనసులో విశ్వాసం ఉంచింది. మరి ఎంతో మంది వైద్యుల చేత విసుగు చెంది ఏమాత్రము స్వస్థత లేక 12 సంవత్సరములు ఆ యొక్క వ్యాధి చేత బాధపడి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరిగా తన హృదయములో తన జీవితంలో నిశ్చయించుకుంది, అయ్యో ఎంతో మందిని బాగు చేస్తా ఉన్నాడు, ఇంతకు ముందే ఆ గెరాసేనులు ప్రాంతం వెళ్ళి 2000 దయ్యాలు పట్టిన ఆ యవనస్తుడిని బాగు చేశాడు అన్న వార్త ఆమెకు వినపడింది. ప్రభువును గురించిన శుభ సమాచారము ఆమె చెవిన పడినప్పుడు ఆమె హృదయంలో నిశ్చయించుకుంది, ఎవరో చెప్పలేదు వస్త్రము చెంగు ముడితే స్వస్థత వస్తుందని. ఆమె హృదయములో విశ్వసించింది. యేసును మనము హృదయములో విశ్వసిస్తే చాలు, ఆయన నా సమస్య నుంచి నాకు విడుదల, నా రోగము నుంచి నాకు స్వస్థత, ఆయన నా పరిస్థితులను మారుస్తాడు, మార్చగలిగిన సమర్థుడు, అసాధ్యమైనదంటూ ఏది ఆయనకు లేదు అని నీవు విశ్వసిస్తే ప్రభు మహిమను చూస్తావు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డ, ఆమె విశ్వసించిన రీతిగానే స్వస్థత పొందుకుంది. ప్రభు అంటున్నాడు, ఈ అంత జన సమూహములో ఎవరో నన్ను ముట్టారు, ప్రభావము నాలో నుంచి వెడలిపోయింది అని చెప్తూ ఉన్నప్పుడు, మరి ప్రభువా ఇంతమంది పడుతూ ఉండగా ఎవరని మేము, కానీ ప్రభువుకు తెలుసు ఎవరు ముట్టారో, ఎవరు స్వస్థత నొందారో అన్ని కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఉద్దేశము ప్రభువుని మనము ప్రజలందరి ఎదుట, సంఘము ఎదుట, కుటుంబం ఎదుట, సమాజము ఎదుట దేవుని సాక్షులుగా నిలబడి ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని గణపరచాలి అన్న మరి ఆ యొక్క ఆలోచన ప్రభువుకి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు. ఈ ఉదయకాలము ఎంతో మంది వారి జీవితాలలో నశించిపోయే మార్గంలో పయనిస్తా ఉన్నారు. ఈ ఉదయకాలం ప్రభు మనలను సజీవులుగా లేవనెత్తాడు. ఈ దినమంతటికి కావాల్సిన ఆయన కృప కొరకు మనము వేడుకుంటా ఉన్నాం. అవును, మన దినచర్యలోకి వెళ్ళక ముందే ప్రభు తన వాక్కును మనకు అందిస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి కూడా చెప్పని ధైర్యాన్ని, ఏ వ్యక్తి కూడా ఇవ్వని అభయాన్ని ఆయన మనకిస్తా ఉన్నాడు. భయపడకు, నేనున్నాను, నీకు సహాయం చేసేవాడిని, నిన్ను బాగు చేసేవాడిని, నీ పరిస్థితులను మార్చేవాడిని అని ప్రభు ఇన్ని విధాలుగా మనలను ఆదరిస్తూ, మన పట్ల ప్రేమ చూపుతూ, కృప చూపుతూ ఉన్న దేవాతి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన నామాన్ని ప్రచురం చేయడానికి, ఆయన నామాన్ని ప్రకటించడానికి, అవును ఆనాడు ఆ గెరాసేనులు ప్రాంతంలో ఆ యవనస్తుడికి చెప్పిన విధంగా నీవు వెళ్ళి నీ ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, అలాగే రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రజలందరి ఎదుట భయముతో వచ్చి ప్రభు తన జీవితంలో చేసిన స్వస్థత, విడిపించిన ఆ యొక్క అనుభవాన్ని మరి చెప్పుట ద్వారా ప్రభుకి మహిమ. ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డ, ఎన్ని కార్యాలు మరుగు చేసి ఉన్నావు, ఇప్పటి వరకు ఎన్నో కార్యాలు నీ జీవితంలో ప్రభు చేసి ఉన్నాడు. అవును, వాటిని మరుగు చేయక వాటిని ప్రచురము చెయ్యి, ప్రభువుని గనపరచు. నీవు అనేకుల ఎదుట ప్రభు నామ మహిమార్థమై ఆయన సాక్షిగా నిలబడి ఆయనను మహిమపరచాలని ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తద్వారా నీకు అధికమైన ఆశీర్వాదము, అధికమైన సమాధానము, నెమ్మది కలుగుతాయి. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ కొందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులో నాయన నీ కార్యాలు ఎంత గొప్పగా మా పట్ల జరిగించి ఉన్నావో నాయన మేము ప్రచురము చేయాలని. అవును, ఆనాడు గెరాసేనుల పట్టణంలో 2000 దయ్యాలు పట్టిన ఆ యవనస్తుడికి తెలియచేశావు. నువ్వు నన్ను వెంబడించక నీవు ఉన్న చోటనే నీ గ్రామములో నీ ఇంటి వద్ద ఉండి నీ కుటుంబకుల ఎదుట, నీ రక్త సంబంధుల ఎదుట నీ దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యం చేశాడో ప్రభు కార్యాన్ని వివరించు అని తెలియజేశావు. ప్రభువా, రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొంది మరుగైపోయినది, కానీ నీ యొక్క ఉద్దేశం ప్రజలందరి ఎదుట ప్రభు ఆమె జీవితంలో చేసిన ఆ యొక్క మేలును సాక్షార్థముగా, నీ నామ మహిమార్థముగా తెలియచేయాలి అన్నది నీ ఉద్దేశం. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఎన్నో మేలులు పొందుకొని ప్రభువా కృతజ్ఞత చెల్లించలేని అనుభవంలో, మరుగైపోయిన అనుభవములో, మరి అనేకుల ఎదుట నీ సాక్షులుగా నిలబడవలసిన అనుభవంలో ఎంతో మంది వెనుకబడి ఉన్నారు. అవును ప్రభువా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల యొక్క హృదయాలను కదిలించండి.
వారిని ఈ రోజు వరకు కూడా క్షేమముగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా, సమాధానకరంగా, సంతోషకరంగా వారి జీవితాలను కాపాడుతూ కృప చూపుతూ ఉన్న నిన్ను, నీ నామాన్ని గణపరిచే బిడలుగా, అనేకులకు వారి జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలను వివరించే బిడలుగా, వెల్లడిపరిచే బిడలుగా, ప్రచురపరిచే బిడలుగా, ప్రకటించే బిడలుగా, నీ సాక్షులుగా నీ బిడలను అభిషేకించమని, తద్వారా వారికి అధికమైన ఆశీర్వాదము లభిస్తూ ఉన్నది అని ప్రభువా నాయనా వారికి తెలియచేసినందుకు నీ వాక్కు ద్వారా నీకు కృతజ్ఞతలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపతోనూ, సమాధానముతోనూ, నెమ్మదితోనూ నీ బిడలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.